దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండును. దేవుని దూత యేసుప్రభు జన్మించిన తర్వాత తన తండ్రి అయిన యోసేపునకు ప్రత్యక్షమయ్యి శిశువును సంహరించాలని, శిశువును చంపాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఇక్కడ నుండి లేచి నేను నీవు చూపించే దేశంనకు వెళ్ళు అని, ఐగుప్తునకు వెళ్ళిపోవాలని దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమై పలుకుతా ఉన్న మాటలు. నేను నీతో తెలియచెప్పే వరకు అక్కడే ఉండము, నేను చెప్పే వరకు ఐగుప్తులోకి వెళ్ళిపోయి అక్కడే ఉండమని దేవుని దూత చెప్తారు. చెప్పినప్పుడు యోసేపు అక్కడి నుంచి వెళ్తారు, ఆ దేశంలో నుంచి. ఇక్కడ నేను నీతో తెలియచెప్పే వరకు అక్కడనే ఉండము. ఇక్కడ మన జీవితంలో దీన్ని కనుక, ఈ మాటను కనుక ఆత్మీయంగా తీసుకున్నట్లయితే మనకి కొన్నిసార్లు ఉన్న చోటనే ఉండిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు రోజులు ఎంత చూసినా ఒకేలాగా రోజులన్నీ ఒకేలాగా ఉన్నట్టుగా, చెప్పబడిపోయినట్లుగా, ఏ మార్పు లేనట్లు, పరిస్థితుల్లో ఏ మార్పు లేనట్లుగా, జీవితం చవి సారం లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఉన్న చోటని ఒక్క చోటనే ఉండటము, రోజులన్నీ ఒకేలాగా ఉండటము, ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నిరుత్సాహంతో మనము ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నిరుత్సాహపడుతున్నట్లుగా, ఏం చేయాలో అర్థం కాదు. పరిస్థితులు పంజరానికి వేసి రెక్కలు కొట్టుకునేటువంటి అసహనం మనలో నిండిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా దేవుడు మనతో పలికే వరకు మనం ఉన్న చోటనే ఉండాలని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలనిపించిన, అందరితో కలిసి అడుగులు వేద్దామనిపించిన, ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించిన, యుద్ధరంగంలోకి దూకాలని ఉంటాను ప్రభు, నీ ఉండమన్న చోటనే. నన్ను ఉండమన్న చోటనే ఉంటాను ప్రియ ప్రభు, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చాలా చిన్నదైనా, సారం కొదువైన, వ్యవసాయానికి అనువుగాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం, విత్తనాలు ఇస్తే విత్తుతాను, నేల దున్ని వాన కోసం కనిపెడతాను, మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను. నువ్వు చేయమన్న పనే చేస్తాను ప్రభు. నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకొని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండటమే మేలు సాగటం కన్నా, నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక. పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం చవీసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు. ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, కొన్నిసార్లు జీవితం చవీసారం లేనట్లుగా, రోజులన్నీ ఒకేలాగా ఉన్నట్లుగా, పరిస్థితుల్లో ఏ మార్పులు లేకుండా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవానైనా నీ వైపు చూసే మేము బలం పొందుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారో నా తండ్రి నాయనా ప్రభా, అలాంటి వాళ్ళందరినీ మీరు దర్శించండి, మీరు ధైర్యపరచండి, మీరు మాట్లాడండి ప్రభా. స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఓపికతో నిరీక్షించటానికి మాకు నాయన శక్తిని దయచేయండి ప్రభా. స్తోత్రంలో తండ్రి. అయ్యా నా తండ్రి, ఉండమన్న చోటే ఉంటే అక్కడ మేము ఓర్పును పొందుకోగలము. అలాంటి ఓర్పుని మేము పొందుకొని నా తండ్రి నాయన ప్రభా, అలాంటి బలాన్ని మేము పొందుకొని అయ్యా నా తండ్రి, ఒత్తిళ్ళు మా జీవితంలో ముందు ఎదురయ్యే ఒత్తిళ్లకు మేము తట్టుకొని నిలబడగలమని మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక నా తండ్రి, మేము నిరీక్షించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి.
మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.